వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంగనాయకుల గుట్టకు చెందిన 13 ఏళ్ల బాలిక మీనాక్షి ఇన్స్టాగ్రామ్ వేధింపుల తాళ్లలేక ఆత్మహత్య చేసుకుంది. రోహిత్ అనే యువకుడు అసభ్యకరమైన మెసేజ్లు పంపడంతో మనస్తాపానికి గురైన బాలిక బలవత్ మరణానికి పాల్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. రంగనాయకుల గుట్టకు చెందినటువంటి 13 సంవత్సరాల మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుక పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో కొత్త కోణాలు అయితే బయటకు వచ్చాయని తెలుస్తుంది. విషాదంలో ఆమె చనిపోవడం ప్రధాన కారణం ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఆ బాలికను టార్గెట్ చేసుకుని వేధించడం ద్వారానే ఈ 13 ఏళ్ల బాలిక చనిపోయినట్టుగా అయితే పోలీసులు విచారణలో బయటపడింది. సో అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఆమె ఒక యువకుడితో అంటే ఒక యువతో తరచుగా చాట్ చేస్తూ ఉండడము, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ నుంచి ఆ బాలికకు అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపినట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ బాలికకు మెసేజ్లు పెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వివరాలన్నింటినీ కూడా ఆరా తీయడం జరుగుతుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నేపథ్యంలోనే వాళ్ళ తల్లి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఏదైతుందో ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ అయితే మొదలైందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా 2 రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఎవరైతే ఇచ్చారో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇచ్చిందో ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు కొన్ని కీలకమైనటువంటి విషయాలే బయటకు వచ్చాయి. అంటే ఆమెకు తరచుగా ఒక యువకుడు ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టడము, ఆ మెసేజ్లు పెట్టిన తర్వాత బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ అక్కడికి వచ్చి ఆ బాలికను బెదిరిస్తూ ఉండడము, దీంతో పాటు ఆమెను పూర్తిగా కూడా బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలోనే వాటన్నిటికీ భయపడినటువంటి ఆ చిన్నారి చివరికి ఆత్మహత్య అయితే చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ మధు.